హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్ అడిగే క్వశ్చన్స్ రెండు ఉంటాయి. డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు అన్ ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ ఛార్జ్, ఇన్ఫైనైట్ షీట్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఉంటుంది, షీట్ ఛార్జ్ ఉంటుంది. రెండు ఇంపార్టెంటే. కాకపోతే నేను ఈ వీడియోలో చెప్పేది లైన్ ఛార్జ్ చెప్తాను, ఎందుకంటే మీకు లైన్ ఛార్జ్ అర్థమవుతేనే షీట్ ఛార్జ్ అర్థమవుతుంది. ఓకేనా? షీట్ ఛార్జ్ అనేది మీ మెటీరియల్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈఎంఎఫ్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెటీరియల్లో ఉంటుంది. మీ సార్ వాళ్ళు ఇచ్చే ఉంటారు, లేదంటే మీ సిఆర్స్ అయినా పంపించుంటారు. ఆ మెటీరియల్లో ఉంటుంది షీట్ ఛార్జ్. లైన్ ఛార్జ్ అర్థమవుతుంది, షీట్ ఛార్జ్ అర్థమవుతుంది. లైన్ ఛార్జ్ అర్థం కాకపోతే షీట్ ఛార్జ్ అర్థం కాదు. షీట్ ఛార్జ్ దీనికంటే ఇంపార్టెంట్, కాకపోతే ఇది అర్థం అవ్వాలి, అందుకని ఇది చెప్తున్నాను. ఇంకా షీట్ ఛార్జ్ మీరే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే లైన్ ఛార్జ్ అర్థమైతే షీట్ ఛార్జ్ ఈజీగా ఉంటుంది. ముందు ఇన్ఫైనైట్ అమౌంట్ కనుక్కోవాలంటే ఫైనైట్ అమౌంట్ కావాలి మనకి. ఓకేనా? అర్థమవుతుందా చెప్పేది? ముందు ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ షీట్ ఛార్జ్ కావాలంటే ఫైనైట్ అమౌంట్ ఆఫ్ షీట్ ఛార్జ్ కనుక్కోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఫైనైట్ అమౌంట్ ఆఫ్ షీట్ ఛార్జ్కి కనుక్కోవాలి కాబట్టి ముందు ఇక్కడ లైన్, షీట్ కాదు, లైన్ ఛార్జ్. ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లైన్ ఛార్జ్కి కనుక్కోవాలి కాబట్టి ముందు డయాగ్రామ్ తీసుకోవాలి కరెక్ట్గా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, డయాగ్రామ్ అనేది కరెక్ట్గా గీసారనుకోండి ప్రాబ్లం లేకుండా ఇంక మొత్తం మీరే. ఇదొక లైన్ ఛార్జ్. ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర పి అని అనుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఛార్జ్ని ఈ పాయింట్ దగ్గరికి తెచ్చుకోండి. ఓకేనా? ఈ లైన్ ఛార్జ్ని ఈ పాయింట్ దగ్గర తెచ్చుకోండి రెండు వైపుల నుంచి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి స్ట్రైట్గా ఇంకొక లైన్ తీసుకోండి. ఓకే, ఇది పాయింట్ ఓ అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాను, ఎప్పుడైనా మనకి ఓకేనా, ఎప్పుడైనా మనకి టోటల్ ఎంత కావాలంటే డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనుకోవాలని చెప్పాను కదా. నేను ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనుకుంటున్నాను డిఎల్ అని కొంత. దీని మధ్యలో ఒక సెంటర్గా ఒక పాయింట్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్కి ఆ పాయింట్ దగ్గర నుంచి కూడా పీని కలుపుతున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని క్యూ అనుకుంటున్నాను. ఇది నా మెయిన్ ఛార్జ్, అంటే ఇది ఛార్జ్ అనుకోండి. ముందు పాయింట్ ఛార్జ్ అనుకుంటే దాని తర్వాత లైన్ ఛార్జ్ వస్తుంది. లైన్ ఛార్జ్ వస్తే షీట్ ఛార్జ్ వస్తుంది. ఓకే, నేను ఈ వీడియోలో లైన్ ఛార్జ్ మాత్రమే చెప్తాను. షీట్ ఛార్జ్ అనేది మీరు చదువుకోండి మెటీరియల్స్లో. ఓకేనా? ఇప్పుడు నేను షీట్ ఛార్జ్ అర్థం అవ్వాలంటే లైన్ ఛార్జ్ అర్థం అవ్వాలి, లైన్ ఛార్జ్ అర్థం అవ్వాలంటే పాయింట్ ఛార్జ్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఛార్జ్కి డిఎల్ అనే లెంత్లో డి అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది డిఫరెన్షియల్ ఎలిమెంట్కి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనే లెంత్కి ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటే డిఎల్ అనే లెంత్కి డి అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి. ఓకే, ఈ పాయింట్ని ఓ అనుకున్నాను, క్యూ అనుకున్నాను, ఆర్ అనుకున్నాను. ఈ రెండింటికి కూడా పేర్లు పెట్టుకున్నాం. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి వచ్చినప్పుడు అక్కడ అకార్డింగ్ టు ద లా ఆఫ్ వెక్టర్స్ రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ జరుగుతుంది. ఓకేనా? రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఒకటి వచ్చింది, ఇటు నుంచి ఒకటి వస్తుంది అనుకోండి, దానికి ఈక్వలెంట్గా రెండు ఆపోజిట్ వెక్టర్స్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ రావడం వల్ల ఇలా 2 వెక్టర్స్ ఫామ్ అయింది. ఓకేనా? అంతకంటే ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే ఇది ఫిజిక్స్లో ఆల్రెడీ వస్తుంది. ఇది y. ఓకేనా? కాబట్టి ఇది DEY DEZ. ఓకే, మనకి కార్టీసియన్ సిస్టంలో 3 యాక్సిస్లు ఉంటాయి. ఇది DEX. ఓకే, ఇది DEY, ఇది DEZ. నేను ఇదిగో ఇది తీసుకుంటున్నా, అందుకని చెప్పి యాక్సిస్లు ఈ 2 రాశాను, ఎక్స్ రాయలేదు. ఓకేనా? ఆ యాక్సిస్లు ఎలా చేశాను అనేది అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ద రిజల్యూషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్స్, ఈ రెండింటికి ప్యారలల్గా లైన్స్ గీసుకుంటే ఈ రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది. ఓకే, ఈ రిజల్టెంట్ వెక్టరే మన డిఫరెన్షియల్ కాంపోనెంట్ డిఈ బార్. అంటే ఇక్కడ మనం అనుకున్న ఛార్జ్కి డిఈ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం మనం అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓ ఏ, ఇక్కడ ఏం పేరు పెట్టుకున్నాం? ఇందాక మనం పి అనే పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడున్న యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ మార్క్ చేయడానికి నేను ఇలా యారో మార్క్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? జస్ట్ ఆ డాటర్ లైన్స్నే కలపండి, ఎందుకంటే యాంగిల్స్ పెట్టుకునేటప్పుడు డాటర్ లైన్స్ ఉండకూడదు, ఫుల్గా ఉండాలి. ఓకే, ఇది ఏమని అనుకుందాం? θ1 అనుకుందాం, ఇది θ అనుకుందాం. ఓకేనా? 2 యాంగిల్స్. ఇది θ2 అనుకుందాం. ఇది టోటల్ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్ ఈక్వల్ టు మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో పై అంటాం. ఇది టోటల్ 180 డిగ్రీస్. ఈ యాంగిల్ కావాలంటే ఎంత? టోటల్ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ నుంచి θ2 తీస్తే, అంటే పైలో నుంచి θ2 తీస్తే, పైలో నుంచి θ2 తీసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. ఓకేనా? బి ఓ. ఇంకా మనకి ఇంకేమన్నా మిగిలిపోయిందా ఫ్రెండ్స్ అంటే, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో దీనికి ప్యారలల్గా తెచ్చాం కాబట్టి ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ యాంగిల్ ఈక్వల్, అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే హారిజాంటల్లో ఉన్నది సైన్ థీటా, వర్టికల్గా ఉన్నది కాస్ థీటా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, హారిజాంటల్గా ఉన్నదేమో సైన్ థీటా, వర్టికల్గా ఉన్నది కాస్ థీటా. ఈ డిస్టెన్స్ని నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాను, ఈ డిస్టెన్స్ని స్మాల్ ఆర్ అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇది టోటల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ లెంత్ అనేది డిఎల్ అయితే, మరి ఈ లెంత్ ఎంత అవుతుంది అంటే టోటల్ లెంత్ ఎల్ అవుతుంది. ఓకే, టోటల్ లెంత్ ఎల్ని కనుక్కుంటే, అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనం తీసుకున్నది ఒక ఇన్ఫైనైట్ లైన్. ఓకేనా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక ఇన్ఫైనైట్ లైన్ ఇలా వెళ్తా ఉంది కంటిన్యూట్గా. కాకపోతే ముందు ఫైనైట్ అమౌంట్ కనుక్కోవాలి. ఆ ఫైనైట్ అమౌంట్ ఇది. ఓకే, ఈ ఫైనైట్ అమౌంట్ కనుక్కోవాలంటే మనకు ఒక లైన్ కనుక్కోవాలంటే ముందు పాయింట్ ఛార్జ్ కావాలి. అందుకని ముందు మనం పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం, దానికి ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనుకున్నాం. ఆ డిఫరెన్షియల్ ఎలిమెంట్కి అకార్డింగ్ టు ద లా ఆఫ్ వెక్టర్స్ డయాగ్రామ్ తీసుకొని డిఫరెన్షియల్ ఎలిమెంట్ యొక్క డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనుకున్నాం. ఇప్పుడు తర్వాత టోటల్ లెంత్ వస్తుంది. దీనికి
టోటల్ లెంత్కి కడితే ఏమొస్తుంది, టోటల్ ఈ వస్తుంది. దాన్ని ఇన్ఫైనైట్ లెంత్ కనుక్కోవాలంటే లిమిట్స్లో +∞ to -∞ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి టోటల్ వస్తుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ డయాగ్రామ్ అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను, రబ్ చేస్తున్నాను. ఓకే, 1 minute ఫ్రెండ్స్, డయాగ్రామ్ రబ్ చేస్తున్నాను. ఈ డయాగ్రామ్ అనేది ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ నుంచే మొత్తం చేయాలి, కాకపోతే నాకు ఇక్కడ స్పేస్ లేక రబ్ చేస్తున్నాను. కాకపోతే నేను డయాగ్రామ్ రీకాల్ చేసుకోమని చెప్తాను, అప్పుడు ఒకసారి మీ బుక్స్లో తీసుకున్న డయాగ్రామ్ రిఫర్ చేయండి. ఓకేనా? రైట్. ఒక్కసారి డయాగ్రాము ఒకసారి చూడకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నేను బోర్డు రబ్ చేసే లోపల. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, we know that మనకి తెలుసు, ఏం తెలుసు మనకి అంటే చార్జ్ డెన్సిటీ, లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీ ρl ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకు తెలుసు, ఏం తెలుసు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లెంత్ విత్ రెస్పెక్ట్ టు చార్జ్. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా. దీని నుంచి dq కావాలంటే ρl టైమ్స్ ఆఫ్ dl. ఓకే, మనకు తెలుసు ఫ్రమ్ కూలుమ్స్ లా, E బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, q1 q2 బై 4πε/r² ఇంటూ AR బార్. ఓకే, కాకపోతే హియర్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ చార్జ్. అది కూడా ఆ చార్జ్ ఏంటిది, dq. ఎందుకంటే మనం q అనే పాయింట్ అనుకున్నాం, కాకపోతే డిఫరెన్షియల్ ఎలిమెంట్ dl అనుకున్నాం. డిఫరెన్షియల్ ఎలిమెంట్ dl అయినప్పుడు మనకు వచ్చే ఛార్జ్ కూడా ఏంటిది, dqనే. ఇంకా అవ్వలేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ డి. ఓకే, ఇప్పుడు టోటల్ అని అనుకోండి, దానివల్ల వచ్చే ఛార్జ్ q, దానివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ E. కాకపోతే మనం అనుకుంది dl, కాబట్టి దాని యొక్క ఛార్జ్ dq, దాని యొక్క ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా dE అయింది. ఇది ఒక సైడ్ నోట్ చేసుకోండి, ఇది మనకు తెలియాలి. ఇప్పుడు ఈ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. dE బార్, దట్ ఇంప్లాయిస్ dE బార్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఛార్జెస్ అనేవి రెండు లేవు, ఒకటే ఉంది, కాబట్టి dq బై 4πε/r² ఇంటూ AR బార్. ఓకే, రైట్. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు ఎటువంటి డౌట్స్ లేవు అనుకుంటున్నాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా సరే పేషెన్స్ తోటి వినండి ఫ్రెండ్స్, ఇంత స్లోగా ఎవరు చెప్పరు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ప్రత్యేకంగా EMFT సబ్జెక్ట్ అయితే ఎవరు ఇంత స్లోగా చెప్పరు. మీ సార్ వాళ్ళు ఎవరైనా చెప్తే కింద కామెంట్ చేయండి ఇంతకంటే స్లోగా. ఓకే, అప్పుడు నేను ఇంకా నిదానంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడే రాసుకుందాం, AR బార్ ఈజ్ ద యూనిట్ వెక్టర్. ఎప్పుడైనా సరే ఇది మెన్షన్ చేయాలి వెక్టర్స్ రాసినప్పుడు ఇలాగా. ఓకే, ఇక్కడ బార్ అని రాసుకోండి, ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం, బార్ అని ఉండాలి.
ఇక్కడ మీరు కనుక ఇందాక నేను వేసిన సింబల్ వేస్తుంటే ఇక్కడ నేను వేసిన సింబల్ పెట్టండి. నేను బేఆర్ బార్ అంటున్నాను ఎందుకంటే నార్మల్గా అదే వాడాలి కాబట్టి. ఓకే, ఫ్రమ్ ఫిగర్ D is resolved into two components. రెండు కాంపోనెంట్స్ గా రిజాల్వ్ అయింది. ఓకే, దట్ ఈస్ ఒక కాంపోనెంట్ ఏంటి డిఈవై అండ్ అనదర్ కాంపోనెంట్ డిఈజెడ్. ఓకే, అలాంగ్ విత్ ది పర్పెండిక్యులర్ యాక్సిస్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ మాత్రమే చెప్తున్నాను. షీట్ ఛార్జ్ కూడా ఇంపార్టెంట్. షీట్ ఛార్జ్ అనేది మీ సార్ వాళ్ళు మెటీరియల్స్ ఇచ్చుంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో, లేదంటే నార్మల్ మెటీరియల్స్ అయినా ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు షీట్ ఛార్జ్ కావాలంటే ఇది అర్థం అయితేనే షీట్ ఛార్జ్ అర్థం అవుతుంది. ఎందుకంటే ఫండమెంటల్ పార్టికల్ క్యూ, దాని తర్వాత వచ్చేది లైన్, దాని తర్వాత వచ్చేది షీట్, దాని తర్వాత వచ్చేది వాల్యూమ్, ఇలా అనమాట. ఇది నార్మల్గా ఇది క్యూ ఛార్జ్ నుంచి లైన్ అంటేనేమో ఇంటిగ్రేషన్లో చెప్పాలంటే నార్మల్ ఇంటిగ్రల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే తెలుసు, సర్ఫేస్ ఇంటిగ్రల్ మీకు. ఇది నార్మల్ ఇంటిగ్రల్, ఎల్ అనేది ఇలాగ ఎల్ అని రాస్తాం. ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్. ఓకే, ఛార్జ్ అర్థమవుతుంది, ఛార్జ్ అర్థమవుతుంది, లైన్ అర్థమవుతుంది, లైన్ అర్థమవుతుంది, సర్ఫేస్ అర్థమవుతుంది, సర్ఫేస్ అర్థమవుతుంది, వాల్యూమ్ అర్థమవుతుంది. ఇది ఒక సైకిల్ లాగా అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు మనకి తొందరలో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని కాలేజెస్కి కూడా ఈ టైంలోనే సెమ్స్ ఉంటాయి, నవంబర్ ఎండింగ్ అలాగా. కాబట్టి నేను చేయడం లేదు, నేను లైన్ ఛార్జ్ చెప్తాను, షీట్ ఛార్జ్ మీరు తీసుకోండి. వాల్యూమ్ అనేది అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఓకేనా, రైట్. రెండిట్లో ఏదైనా అడగచ్చు, షీట్ ఛార్జ్ అయినా అడగచ్చు, లైన్ ఛార్జ్ అయినా అడగచ్చు. పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. ఓకేనా, దట్ ఇంప్లాయిస్ డిఈవై ఈజ్ ఈక్వల్ టు, మీ కింద చెప్పాను, ఎప్పుడైనా సరే హారిజంటల్ గా ఉన్న కాంపోనెంట్ అనేది సైన్ థీటా అవుతుంది. ఇది ఎలా వచ్చిందో కూడా చెప్పాలి అంటేనేమో మళ్ళీ ట్రయాంగిల్ తీసుకొని మనం మళ్ళీ ట్రిగ్నామెట్రీ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ నార్మల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు డిఏ వాల్యూ ఇక్కడ వచ్చింది మనకి డిక్యూ బై 4π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా. ఓకే, రైట్. ఓకే, రైట్. ఇక్కడ మీకు డౌట్ రావాలి, వెక్టర్ ఎందుకు రిప్రజెంట్ చేయలేదని. ఇక్కడ డిఈ బార్ ఉంటే ఇక్కడ వెక్టర్ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ డిఈ బార్ లేదు కాబట్టి నేను ఇక్కడ వెక్టర్ రిప్రజెంట్ చేయట్లా. ఓకేనా, రైట్. మనకు తెలుసు డిక్యూ ఎంత, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డిఎల్ బై 4π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా. ఓకేనా, రైట్. జాగ్రత్తగా చూడండి. మనకు తెలుసు ఎప్పుడైనా సరే టోటల్ ఈ కావాలంటే ఇంటిగ్రల్ చేయాలి ఈ బార్కి. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఈ అనేది 2 పార్ట్స్ అయింది, డిఈ వైఈ ప్లస్ డిఈ జెడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డిఈజెడ్ అనేది 0 అయిపోయింది. ఓకేనా, డిఈజెడ్ 0 అవడం వల్ల ఈ ఎక్స్ప్రెషన్ అనేది టోటల్ ఎక్స్ప్రెషన్ ఇంటిగ్రల్ ఏ టు బి డిఈ
y అవుతుంది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, z అనేది ఇలా ఉంది, షీట్ లైన్ అనేది కూడా ఇలా ఉంది, రెండు ప్యారలల్గా ఉన్నాయి. రెండు ప్యారలల్గా ఉంటే యాంగిల్ ఎంత? 0. ఓకే, sin 0 ఎంత? 0. కాబట్టి అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఓకే, కాబట్టి ఇంటిగ్రల్ a to b dy అని అలా రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b dy. dy ఒక వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ a to b రో డాట్ dl బై 4 pi ఎప్సిలాన్ r స్క్వేర్ ఇంటూ sin θ. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఫ్రమ్ ద ట్రయాంగిల్, మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్ళండి ఒకసారి. డయాగ్రామ్లో మనం ఒక ట్రయాంగిల్ అనుకున్నాం, QPO. ఆ ట్రయాంగిల్ చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఆ డయాగ్రామ్ గీయట్లేదు, ఇందాక కరెక్ట్గా గీసుకున్నారు కాబట్టి ఆ డయాగ్రామ్ చూడండి. QPOలో cot θ కావాలి మనకి. cot θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, కాకపోతే ఆపోజిట్ సైడ్ ఏంటిది? క్యాపిటల్ ఆర్ కాదు, స్మాల్ ఆర్. ఓకే, ట్రయాంగిల్ ఒక్కసారి ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది క్యాపిటల్ ఆర్ ఫ్రెండ్స్. దట్ ఇంప్లైస్ L is equal to R cot θ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ 1 with respect to θ. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ θ అనే ఫంక్షన్ ఉంది మనకి, బట్ θతో డిఫరెన్షియేషన్ చేసుకుందాం. ఓకేనా? చాలా మంది వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందో అని అడిగారు ఫ్రెండ్స్ నన్ను, అందుకని చెప్పి నేను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అన్నారని చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతున్నాను, ఎక్కువ డెప్త్గా చెప్పట్లేదు ప్రీవియస్ వీడియోస్ లాగా. ఓకేనా? ఇప్పుడు dl బై dθ ఈజ్ ఈక్వల్ టు d బై dθ టైమ్స్ ఆఫ్ r cot θ. మనకి తెలుసు r కాన్స్టెంట్, d బై dθ ఆఫ్ cot θ. cot θ డిఫరెన్షియేషన్ ఏం చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ. ఓకే, ఇదేం దేని వాల్యూ? dl బై dθ వాల్యూ. ఓకే, కాదు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? మనకు కావాల్సిన వాల్యూ అంత ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పండి. dl కావాలి, dl వరకే ఇటు ఉంచుకోండి, మిగతా దాన్ని పంపించండి. మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, కాబట్టి మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ dθ. ఓకే, ఇది dl ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. నెక్స్ట్ ఓకే, మళ్ళీ ఇదే ట్రయాంగిల్లో కొసీకెంట్ θ కావాలంటే మనకి స్మాల్ r బై క్యాపిటల్ R. దట్ ఇంప్లైస్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు r టైమ్స్ ఆఫ్ కొసీకెంట్ θ. ఇది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్? ఈ స్మాల్ r ఉన్న దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అది ఇవి రెండు అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ ఓకే ఇంటిగ్రల్ ఏకి బికి, ఇప్పుడు మనం ఇవన్నీ యాంగిల్స్ లో రాసుకున్నాం కాబట్టి ఏబి లిమిట్స్ కూడా ఎలా ఉండాలి? యాంగిల్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు డయాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏ దగ్గర ఏ యాంగిల్ ఉంది? θ1 అనే యాంగిల్ ఉంది. బి దగ్గర కిందకు వచ్చి చూడండి,
డయాగ్రామ్ పైన θ1 అనే యాంగిల్ ఉంటుంది, కింద π మైనస్ θ2 అనే యాంగిల్ ఉంటుంది. ఒక్కసారి డయాగ్రామ్లోకి రండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఓకే, రో అలానే ఉంటుంది. ఓకే, డిఎల్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ ఆర్ కొసీకెండ్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి. కొసీకెండ్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి బై 4π ఎప్సిలాన్ ఆర్ ప్లస్ లో ఆర్ కొసీకెండ్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి, థీటాకి హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ θ1 to π minus 2 π minus θ2 rho L into minus r cosecant square theta by 4π epsilon r cosecant theta whole square అంటే r square cosecant square theta into sin theta. ఈ కొసికన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, ఒక ఆర్ పోతాయి, ఇంకేం మిగులుతున్నాయి ఇక్కడ? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ θ1 to π minus θ2 rho L sin theta by 4π ఎప్సిలాన్ క్యాపిటల్. ఇప్పుడు మనకి మిగులుతున్న టర్మ్స్ అనేవి ఇవి. దీంట్లో మనకి రోయల్ కాన్స్టెంట్, 4π ఎప్సిలాన్ ఆర్ కాన్స్టెంట్ ఎన్ని ముందర రాసుకుంటాం, ఎందుకంటే చార్జ్ డెన్సిటీ కాన్స్టెంట్ ఉండేది 4 కాన్స్టెంట్ మారదు, పై అనేది 3.142 ఆర్ 3.1416, ఈ ఎప్సిలాన్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఒక్కసారి ఆర్ అనే వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది మన లెంత్ ఆఫ్ ద వైర్ బట్టి. ఇప్పుడు ఇంకా లిమిట్స్ ఏమున్నాయి? θ1 to π minus θ2, ఓకే, సైన్ థీటా డి థీటా. ఓకే, మనకి ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటాకి ఫార్ములా తెలుసు ఫ్రెండ్స్. ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటాకి ఫార్ములా తెలుసు, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, నేను రబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు రాసుకున్నారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా రాసుకోకపోతే నేను రాసేటప్పుడు స్పీడ్గా ఒకసారి వీడియోస్ స్టాప్ చేసి రాసుకోండి, ఎందుకంటే ఇంత క్లారిటీగా ఏ టెక్స్ట్లో కూడా ఉండదు. ఓకేనా, నేను అంత క్లారిటీగా చెప్తున్నాను, కాకపోతే కొంచెం స్పీడ్గా లాగేసేస్తున్నాను, కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది నేను కరెక్ట్గా సరిగ్గా చెప్తే 1 hour ప్లస్ వస్తుంది ఈ వీడియో, కాకపోతే నేను లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి లెంత్ ఇష్యూస్ అని అంటున్నాను, అందుకని చెప్పి నేను ఈ వీడియో అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాను. ఓకేనా, కింద ఒకవేళ మళ్ళీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయబో ఏం పర్లేదు అని కనుక కామెంట్ చేస్తే ఇంకొక వీడియో 1 hour ప్లస్ అయినా టైం తీసుకొని నీట్గా ఇంతకంటే నీట్గా చెప్తాను నేను. ఓకేనా, రైట్. మనకు తెలుసు, we know that ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫార్ములా కూడా అప్లికబుల్ అయింది. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ద లిమిట్స్ ఆఫ్ ఏ టు బి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పిన ఫార్ములానే, మీ మైనస్ ఎఫ్ ఆఫ్ యూ. That is equal to E is equal to rho L by 2π epsilon r ఇంటిగ్రల్ sin theta d theta కంతా మైనస్ cos theta. ఓకే, జాగ్రత్తగా చూడండి, మైనస్ cos theta అలానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఓకే మైనస్ కాస్ థీటా అలానే ఉంటుంది. θ1 to π minus θ2. ఓకే,
ఇప్పుడు అప్పర్ లిమిట్ అంతా సబ్స్టిట్యూట్ చేయండి. రోయల్ బై 2π ఎప్సిలాన్ ఆర్ అప్పర్ లిమిట్ మైనస్ కాస్ పై మైనస్ తీటా బై 2 పై మైనస్ తీటా 2. ఓకేనా, అలానే సబ్స్టిట్యూట్ చేయాలి మనం. మైనస్ కాస్ తీటా 1 దట్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై 2π ఎప్సిలాన్ ఆర్ కాస్ లోపల పంపించండి. మైనస్ కాస్ పై మైనస్ కాస్ తీటా 2. ఇక్కడ ఫ్రెండ్స్ దీని ముందర స్టెప్లో ఇక్కడ మైనస్ ఉంది మనకి, కాబట్టి ఇక్కడ మనకి ముందర మైనస్ వస్తుంది. ఓకేనా, దీని ముందర స్టెప్లో మైనస్ ఆర్ కొసికన్ స్క్వేర్ తీటా డి తీటా మైనస్ అనేది క్యాన్సిల్ అవ్వలేదు. ఓకేనా, ఆ మైనస్ అనేది ఇలానే తెచ్చుకోండి ఇక్కడ దాకా, ముందర మైనస్లు రాసుకోండి. ఓకే, మైనస్ కాస్ తీటా 1. ఓకే, మనకి కాస్ పై యొక్క వాల్యూ తెలుసు. కాస్ పై యొక్క వాల్యూ ఎంత? 0. ఓకేనా, కాస్ పై యొక్క వాల్యూ 0 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ ఆర్ మైనస్ కాస్ తీటా 2, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తున్నా, ప్లస్ కాస్ తీటా 1. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. ఓకేనా, రైట్, జాగ్రత్తగా వినండి. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు రోయల్ బై 2π ఎప్సిలాన్ ఆర్ టైమ్స్ ఆఫ్ కాస్ తీటా 2 ప్లస్ కాస్ తీటా 1. మనకి ఇప్పుడు ఫైనట్ లెంత్ వచ్చేసింది ఫ్రెండ్స్. కాకపోతే ఇటు సైడ్ అనేది ఈ రాసుకుంటారండి. ఓకే, ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఈ బార్ కావాలంటే వెక్టర్ యాడ్ చేసుకోవాలి. రోయల్ బై 2π ఎప్సిలాన్ ఆర్ కాస్ తీటా 2 ప్లస్ కాస్ తీటా 1 ఇంటూ ఏఎల్ బార్. ఇక్కడ కింద ఏం రాసుకోవాలి? వేర్ ఏఎల్ బార్ ఈజ్ ద యూనిట్ వెక్టర్. ఎప్పుడైనా సరే వెక్టర్స్ రాసుకున్నప్పుడు దాని గురించి రాసుకోవాలి. ఇప్పుడు మనం కనుక్కుండేంటి టోటల్ ఎక్స్ప్రెషన్ కాదు, ఓన్లీ ఫైనైట్ లెంత్ మాత్రమే. మళ్ళీ మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇన్ఫైనైట్ లెంత్ కనుక్కోవాలి. ఓకేనా, ఇది ఫైనైట్ లెంతే, ఇప్పుడు ఇన్ఫైనైట్ లెంత్ కనుక్కుంటున్నా. డయాగ్రామ్లోకి వెళ్ళండి ఒకసారి. డిఎల్ అయిపోయింది, ఎల్ అయిపోయింది మనం కనుక్కోవడం. ఇప్పుడు టోటల్ ఇన్ఫైనైట్ లైన్ మొత్తానికి కనుక్కోవాలి. లైన్ మొత్తానికి కనుక్కోవాలంటే మనమేమి పెద్ద పెద్ద యుద్ధాలు లాంటివి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఈక్వేషన్లో తీటా ప్లేస్లో ఎల్ అనేది ఫర్ ద ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ చార్జ్, ఎల్ అనేది ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ మధ్యలో ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఏ యొక్క యాంగిల్ తీటా 1 0 degrees ఉంటుంది, బి యొక్క యాంగిల్ తీటా 2 ఇది కూడా 0 degrees ఉంటుంది. ఓకేనా, పై మైనస్ తీటా 2 అనమాకండి. పై మైనస్ తీటా 2 ఓకే, ఇది కూడా ఓకే. పై మైనస్ తీటా 2 వేసినా సరే పై 2 వస్తుంది. అప్పుడు కాస్ పై 2 కూడా వాల్యూ కూడా అలానే వస్తుంది. కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, తీటా 1 తీటా 2 అనేది రెండు జీరోస్ అయిపోతాయి. ఓకే, దీనికి రీజన్ ఏందని అడగద్దు. కాస్ 0 అంటే అర్థం ఏంటంటే
యాంగిల్ ఏమి ఫామ్ అవ్వట్లేదు. యాంగిల్ అనేది ఫామ్ అవ్వకుండా వెళ్తుందంటేనే మీనింగ్, ఇప్పుడు ఇది ఇలా ఉంటే 90 degrees, ఇలా ఉంటే సమ్ 30 degrees, ఇలా ఉంటే 0 degrees, ఇలా ఉన్నా కూడా ఇలా వెళ్తా ఉంది, అసలు ఆగకుండా వెళ్తానే ఉన్నాయి. అలాంటప్పుడు కూడా 0 degrees అనే అంటాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, రోయల్ బై, ఓకే, రోయల్ బై 4 pi epsilon r. ఇది 4 ఫ్రెండ్స్, నేను పొరపాటున 2 వేసినట్టున్నాను, కొంచెం చూసుకోండి. ఇక్కడ ఎక్కడన్నా సరే 4 అనే వేసుకోండి ఎక్స్ప్రెషన్స్ మొత్తంలో. 4 pi epsilon r స్క్వేర్ టైమ్స్ ఆఫ్ కాస్ థీటా ఎంత 0 ప్లస్ కాస్ 0. కాస్ 0 వాల్యూ ఎంత 1 ప్లస్ 1. క్యాల్కులేటర్స్ ఓపెన్ చేసి కొట్టండి అవసరమైతే. రోయల్ బై 4 pi epsilon r స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు రోయల్ బై, ఇది ఇక్కడ ఏఎల్ బార్ వెక్టర్ ఉంటుంది ఎక్కడికి కాదు, ఓకే, ఇంటూ ఏఎల్ బార్ వెక్టర్ వేసుకోండి, బై 4 pi epsilon r స్క్వేర్ ఇంటూ 2 1s 2 2s దట్ ఈస్ ఈక్వల్ టు రోయల్ బై 2 pi epsilon r స్క్వేర్. ఈ బార్ అనేది దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్, ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ చార్జ్. ఏం ఫీల్డ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే అక్కడ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది, మొత్తం ఉంటాయి. ఓకేనా? నేను ఫీల్డ్ అని వాడాను. ఇప్పుడు ఒక ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఉంటే దానికి ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అని కట్టే ఫార్ములా ఇది. కాదు, ఇన్ని మీటర్లని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది డస్టరు, ఇది ఒక 10 meters అనుకున్నాం ఎగ్జాంపుల్కి ఇది అంత ఉండదు, 1 meter కూడా ఉండదు ఇది, ఓకేనా, 1/4 meter ఉంటుంది. ఒక 1 meterకి ఎంత ఉందని కనుక్కోవడానికి ఫార్ములా ఇది ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లైన్ ఛార్జ్ అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.